ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో 261 రన్లు చేస్ చేసి హిస్టరీలో ఒక న్యూ రికార్డ్ని రాశారు పంజాబ్ కింగ్స్. అలాగే నిన్న జరిగిన మ్యాచ్ మొత్తానికి 42 సిక్సర్లు కొట్టారు. ఇది కూడా ఒక కొత్త చరిత్ర సృష్టించారు పంజాబ్ కింగ్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ వారిద్దరు ఓపెనర్స్ ఎక్సలెంట్ స్టార్ట్ అందించారు టీంకు. కేవలం 63 బాళ్లలో 138 రన్లు చేశారు ఓపెనింగ్ పార్ట్నర్షిప్పే. ఫిల్ సాల్ట్ మాత్రం 37 బాళ్లలో 75 రన్లు కొట్టాడు. అందులో 6 ఫోర్లు, 6 సిక్సర్లు, 202 స్ట్రైక్ రేట్తో ఎక్సలెంట్ హిట్టింగ్ చేశాడు. సునీల్ నారాయణ్ మాత్రం 32 బాళ్లలోనే 71 రన్లు కొట్టాడు. అందులో 9 ఫోర్లు, 4 సిక్సర్లు, 221 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్ ఇదే. ఇన్ఫ్యాక్ట్ వచ్చిన ఓపెనర్స్ నలుగురు హాఫ్ సెంచరీలు కొట్టిన మొట్టమొదటి మ్యాచ్ అయిన ఐపీఎల్ హిస్టరీ. వీళ్ళిద్దరూ ఆడిన ఆట తీరు చూస్తే ఇప్పటి వరకు మనం ఆశిస్తున్న 300 స్కోర్ వస్తుందేమో అని అనేలాగా వీరిద్దరూ మాత్రం ఎక్సలెంట్ స్టార్ట్ అందించారు పంజాబ్ కేకేఆర్కి. ఫస్ట్ వికెట్ కోల్పోయిన తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ కూడా మంచి క్యామియో నాక్ ఆడాడని చెప్పుకోవచ్చు. కేవలం 23 బాళ్లలో 39 రన్లు కొట్టి అందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో అతనైన బ్యాటింగ్ ఆడాడు. ఆ తర్వాత వచ్చిన రసెల్తో కలిపి మంచి క్యామియో పార్ట్నర్షిప్ని అయితే నెలకొల్పారు. కేవలం 18 బాళ్లలో 40 రన్లు కొట్టి వీరిద్దరూ కలిపి మ్యాచ్ని స్టడీగా బ్యాలెన్స్డ్గా కొనసాగించారు. ఇంకా ఆండ్రూ రసెల్ కూడా 12 బాళ్లలో 24 రన్లు కొట్టి 2 ఫోర్లు, 2 సిక్సర్లతో మంచి బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా వెంకటేష్ అయ్యర్తో జత కట్టి 18 బాళ్లలోనే 43 పార్ట్నర్షిప్ని సాధించారు. ఇతడు కూడా మంచి బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. కేవలం 10 బాళ్లలో 28 రన్లు కొట్టాడు. అందులో 3 సిక్సర్లు కొట్టాడు. ఒక్క ఫోరు, 280 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. అది నార్మల్ విషయం కాదు. ఆ తర్వాత వచ్చిన రింకు సింగ్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ క్యాచ్ చేయలేకపోయాడు. లాస్ట్లో వచ్చిన రమణ్దీప్ సింగ్ మాత్రం మంచిగా ఫినిష్ చేశాడు మ్యాచ్. వచ్చిన ఫస్ట్ బాల్లే సిక్సర్ కొట్టాడు. కానీ హర్షల్ పటేల్ మాత్రం 2 బాళ్ళు మంచిగా వేసి డాట్ చేశాడు. ఇక పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే ఇందులో హర్షదీప్ సింగ్ తప్ప ఎవరూ సరిగ్గా వేయలేదు. హర్షదీప్ సింగ్ వేసిన 4 ఓవర్లలో 45 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మెయిన్ ఇంపార్టెంట్ ఎకానమీ మాత్రం 11.2 మాత్రం మెయింటైన్ చేశారు. మిగతా అందరూ 10 పైగా మెయింటైన్ చేశాడు. రాహుల్ చహర్ కూడా ఎకానమీ మంచిగా మెయింటైన్ చేసి ఒక మంచి వికెట్ అందించాడు సునీల్ నారాయణ్ది. రాహుల్ చహర్ వేసిన 4 ఓవర్లలో 33 రన్లు ఇచ్చి ఒక మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్ అయిన సునీల్ నారాయణ్ని వికెట్ తీశాడు. ఎకానమీ కూడా మంచిగా మెయింటైన్ చేశాడు. కేవలం 8.2 ఎకానమీ మెయింటైన్ చేశాడు. 261 రన్లతో చేసింగ్ దిగిన పంజాబ్ కింగ్స్ మాత్రం మామూలుగా ఓపెనింగ్ స్టార్ట్ ఇవ్వలేదు. అసలు ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోతానే అందరు డిసైడ్ చేసేసారు ఇది ఒక 1 సైడెడ్ మ్యాచ్ అని. కానీ ద మ్యాన్ జారీ బెరిస్టో మరియు ప్రప్సిమ్రన్ సింగ్ ఏమన్నా ఓపెనింగ్ స్టార్ట్ అందించారా? కేవలం 36 బాళ్లలో 93 రన్లు పవర్ ప్లేలోనే స్కోర్ చేసేసారు. ఏమన్నా బ్యాటింగ్ అసలు. ప్రప్సిమ్రన్ సింగ్ అన్ఫార్చునేట్లీ రన్అట్ అయ్యాడు. కానీ అతడు కూడా ఉండుంటే అతడు కూడా సెంచరీ కొట్టి వీళ్ళిద్దరు ఓపెనర్లే మొత్తం రన్స్ కొట్టేసేవారేమో. అటువంటి బ్యాటింగ్ చేశారు. పంజాబ్ కింగ్స్ మాత్రం 200 పైగా చేస్ చేయడంలో 7వ సక్సెస్ అయ్యారు. సెకండ్ ఉండేది ముంబై ఇండియన్స్. వారు కూడా కేవలం 5 సార్లు మాత్రమే సక్సెస్ అయ్యారు. కానీ పంజాబ్ కింగ్స్ చేసింగ్లో ఎక్సలెంట్ బ్యాటింగ్ కనబడుతుంది గత కొన్ని సీజన్లుగా. జానీ బెయిర్స్టో కేవలం 45 బాళ్లలోనే సెంచరీ కొట్టి ఈ సీజన్లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత వచ్చిన రైలీ రూసో కూడా మంచి క్యామియో ఆడాడని చెప్పుకోవచ్చు. కేవలం 16 బాళ్లల్లో 26 రన్లు కొట్టాడు. అందులో ఒక 4, 2 సిక్సర్లు. ఇతడు జానీ బెయిర్స్టో పార్ట్నర్షిప్ అయితే 85 రన్లు. ఈ పార్ట్నర్షిప్లో పూర్తి డామినేషన్ జానీ బెయిర్స్టో కనపడిచాడు. ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ మాత్రం మన ఎవరం చెప్పనక్కర్లేదు. ఏమన్నా బ్యాటింగ్ అసలు. ఇతడు ఒక్కడు ఏదో పిచ్ పైన బ్యాటింగ్ చేసినట్లు చేశాడు. కేవలం 28 బాళ్లలో 68 రన్లు కొట్టాడు. ఏ బౌలర్కి కనికరం చూపించలేదు. ప్రతి బౌలర్ని హిట్ చేశాడు. దాదాపు 6 సిక్సర్లు, 8 సిక్సర్లు కొట్టాడు. ఫోర్లు చూస్తే కేవలం 2 ఉన్నాయి.
దీనితో పంజాబ్ కింగ్స్ ఇంకో రికార్డు నమోదు చేశారు. ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీం. ఒకే ఇన్నింగ్స్లో 24 సిక్సర్లు కొట్టాడు. ఇది మామూలు విషయం కాదు. ఇక కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు రన్స్ లీక్ చేసేసారు, ఒక సునీల్ నారాయణ్ తప్ప. అసలు ఇతడి బౌలింగ్ చూస్తే ఏమన్నా బౌలింగ్. కేవలం 4 ఓవర్లలో 21 రన్లు మాత్రమే ఇచ్చి ఒక ఇంపార్టెంట్ వికెట్ తీశాడు సునీల్ నారాయణ్. ఆ ఎకానమీ చూస్తే కేవలం ఇతడు ఏమన్నా వేరే పిచ్ పైన వేశాడా, లేదంటే ఇతడు ఏమన్నా మ్యాజిక్ ఏమన్నా చేశాడా అని అనేలా అనిపించింది ఇతను బౌలింగ్ చూస్తే. ఇక కేకేఆర్ నుంచి ఏ బౌలర్ని తీసుకున్నా ప్రతి బౌలర్ హాఫ్ సెంచరీ కొట్టేసేసాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.